Yeah. So I will just explain about the navigations once again. మీకు navigations మళ్ళీ ఒకసారి చూపిస్తాను. So you just follow whatever we are discussing. So మీరు once you log into your system, ఇది మనం ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అంటాము. ఈ ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అనేది మీరు సేవ్ చేసుకోవాలి. You have to save in your notepad or somewhere. And the username, you already have username. మీరు ఏదైతే యూజర్ నేమ్ ఉంటుందో ట్రయల్ సిఆర్ఎం క్రియేట్ చేసుకున్నప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టైం మీరు వేరే సిస్టంలో లాగిన్ అవ్వాలన్నా లేదు వేరే బ్రౌజర్లో లాగిన్ అవ్వాలన్నా సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ డైరెక్ట్లీ యూజ్ దిస్ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ అనేది యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో ఆ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని వన్స్ యూ ఎంటర్, మీకు ఆల్రెడీ మీ లాగిన్ క్రెడెన్షియల్స్ సేవ్ అయి ఉంటే ఇలా వస్తుంది. ఇన్ కేసు లాగిన్ క్రెడెన్షియల్స్ సేవ్ లేదనుకోండి, యూ విల్ గెట్ ద యూజర్ లాగిన్ ప్రాంప్ట్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్. ఇక్కడ మీకు యూజర్ నేమ్ ఇవ్వాలి, దెన్ నెక్స్ట్ స్టెప్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ పాస్వర్డ్. సో అది బేసిక్ navigations to access the system. So once you are on this screen, లాగిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ స్క్రీన్ ఇదే వస్తుంది. యూ హ్యావ్ టు చూస్ డైనమిక్స్ 365 కస్టమ్. డైనమిక్స్ 365 కస్టమ్ అనే యాప్ యూజ్ చేసుకోవాలి. Yeah, Ashok. Like how సో ఈ యాప్ యూజ్ చేసుకోండి. ఈ యాప్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ, మీకు ఈ యాప్ మీ సిస్టంలో కనిపించట్లేదు అనుకోండి, సో మీకు ఈ ట్రయల్ సిఆర్ఎం క్రియేషన్ ప్రాసెస్లో యాప్ ఎలా ఎనేబుల్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇది కంపల్సరీగా చూడండి ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. యాప్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. దెన్ సెలెక్ట్ దిస్ వన్, దెన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో జస్ట్ ఫోకస్ ఆన్ ద మన ఎంటిటీ క్రియేషన్, ఫీల్డ్స్ క్రియేషన్, సొల్యూషన్ క్రియేషన్, ఈ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి ఇనిషియల్గా. సో డ్యూరింగ్ అవర్ కోర్స్ యూ విల్ అండర్స్టాండ్ ద ఎవ్రీథింగ్. మీకు ఏవైనా డౌట్స్ అవి ఉంటే అవన్నీ క్లారిఫై అవుతాయి మన కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు. దెన్ క్లిక్ ఆన్ దిస్ సెట్టింగ్స్, దెన్ క్లిక్ ఆన్ అడ్వాన్స్ సెట్టింగ్స్. మనం నిన్న ఆల్రెడీ ఒక సొల్యూషన్ క్రియేట్ చేసాం కదా, సో ఆ సింగిల్ సొల్యూషన్లోనే మీ వర్క్ అనేది చేసుకోవాలి. అసైన్మెంట్స్ ఇట్స్ మ్యాండేటరీ. వై? బికాస్ మీకు 30 days ఆర్ 60 days తర్వాత ట్రయల్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ ట్రయల్ సిఆర్ఎం. న్యూ ట్రయల్ సిఆర్ఎంలో మళ్ళీ మీరు వర్క్ అనేది చేయలేరు స్టార్టింగ్ నుంచి. సో మనకు సిఆర్ఎంలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, సొల్యూషన్ డిప్లాయ్మెంట్స్ అని. ఈ సొల్యూషన్ మీరు సింగిల్ దాంట్లో చేశారనుకోండి, సింపుల్గా మనం ఇది ఎక్స్పోర్ట్ చేసుకొని ఓల్డ్ సిఆర్ఎం నుంచి న్యూ సిఆర్ఎంలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు చేసిన వర్క్ ఓల్డ్ సిఆర్ఎంలో ఆటోమేటిక్గా న్యూ సిఆర్ఎంలోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ ద బెనిఫిట్. సో మేక్ షూర్ యూ డూ ఇట్ ఆన్ ద సింగిల్ సొల్యూషన్. సింగిల్ సొల్యూషన్లోనే చేయండి. యా. సో ఎస్టర్డే వాట్ ఈస్ ద అప్లికేషన్ వి డిడ్? What is the application we set up? We set up SSC for the marks. student SSC marks list, right? Similar way, today we will take one of the system, then we can cover few more topics. So let's say set up CRM system for Power BIll. సో ఇప్పుడు పవర్ బిల్ ఒక డిపార్ట్మెంట్ ఉంది, లైక్ తెలంగాణ అయితే టీఎస్పీడీసీఎల్ సంథింగ్ ఉంటుంది కదా. సో పవర్ బిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే వాంట్ టు యూటిలైజ్ ద సిస్టమ్ just as they wanted to set up CRM system for their day-to-day activities. So what kind of data they will store generally? Let us list down first. మనకు పవర్ బిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సిఆర్ఎం సిస్టమ్ అనేది సెటప్ చేస్తున్నాం. బిఫోర్ వీ ప్రొసీడ్ విత్ ద సిస్టమ్ సెటప్, వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తారు అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే విల్ క్యాప్చర్ ఫ్రమ్ ద కస్టమర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు నోట్ డౌన్ ఫస్ట్. ఏమేమి డేటా ఉంటుందండి? Consumer number, కన్జ్యూమర్ నెంబర్, దట్ మీన్స్ కస్టమర్ సర్వీస్ నెంబర్. What else we have? Owner name, Customer USC number, service name, customer service number, USC number, customer name, units, number of units, customer name, number of consumed units, right? bill Then date, bill generation date,
End date. I mean, bill start date, end date is a bill start date and bill end date. Cost per unit and total bill amount. Customer service number, customer name, and customer address. UPC number or something they will maintain, so we can use it. Customer phone number, customer email, so we can capture. What else we maintain? ఇంకేముంటాయండి ఫీల్డ్స్? Yeah, let's design with this structure. సో ఈ ఫీల్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ డేటా క్యాప్చర్ చేస్తున్నారు అనుకోండి కస్టమర్ దగ్గర నుంచి. ఫర్ సపోజ్ యాజ్ ఆఫ్ నౌ మనకు ఎక్సెల్లో డేటా అనేది ప్రిపేర్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది. Time also. Yeah. And any area. అడ్రస్ మనం ఇచ్చేసాము ఆల్రెడీ. సో మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ కవర్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. సో వాట్ ఐ విల్ డూ, సో మనం ఇప్పుడైతే ఏవైతే క్యాప్చర్ చేస్తున్నామో ఎక్సెల్లో డేటా క్యాప్చర్ చేసుకున్నాము. సో వాట్ ఈస్ ద ఎంటిటీ we create generally here? We create one entity, right? We create a single entity and we create these fields and then we started entering the data. So what I'm doing here, I will customer service number, customer name, customer address, customer. Yes. ఫర్ సపోజ్ మనం ఒక సింగిల్ ఎంటిటీ క్రియేట్ చేసాం అనుకోండి. సింగిల్ ఎంటిటీ క్రియేట్ చేసాం అండ్ సో వీఆర్ మెయింటైనింగ్ ద డేటా అనేది మెయింటైన్ చేస్తున్నాము. డేటా మెయింటైన్ చేయాలంటే డేటా ఎంటర్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తాం కదా. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ మీకు ఎగ్జాంపుల్ కోడ్ చూపిస్తున్నాను. తేజ 001. సపోజ్ మనకి అశోక్ తేజ అనేది ఒక కస్టమర్ ఉన్నాడు. అశోక్ తేజ ఈజ్ వన్ కస్టమర్ అండ్ మహేష్ ఈజ్ ద అనదర్ కస్టమర్ అండ్ రవి ఈజ్ ద 3 customers. We have that 3 customers, అశోక్, మహేష్, రవి. సో వాళ్ళకి ఇప్పుడు మనం జనవరి నుంచి తీసుకుందాం. ఎవ్రీ మంత్ ద బిల్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద 8th of each month. On 8th the bill will be generated. సో జనవరి నుంచి
మెయింటైన్ చేద్దాం. January 1st to will maintain. ఎస్. సో ఇవి జనవరి మంత్లో వీళ్ళకి బిల్స్ అండి. సో ఫిబ్రవరి అగైన్ దే విల్ హ్యావ్ ద అనదర్ బిల్, రైట్? ఫిబ్రవరిలో ఒక బిల్ ఉంటుంది కదా. దెన్ వీ విల్ చేంజ్ ద bill generation date will be changed. It will be February. Again, they will have another bill for March as well. మార్చ్లో ఇంకొక బిల్ ఉంటుంది. లెట్ మీ జస్ట్ జనరేట్ ద మార్చ్ బిల్ యాజ్ వెల్. మీకు సింగిల్ ఎంటిటీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హియర్, మనం సింగిల్ ఎంటిటీ క్రియేట్ చేసి వెళ్తే ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, మనకి డ్రాబ్యాక్ ఏముంది సింగిల్ ఎంటిటీ ద్వారా వెళ్తే, అంటే ఆల్టర్నేట్గా ఏది ఫాలో అవ్వాలి మనకి సిఆర్ఎంలో, దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. సో టు అండర్స్టాండ్ దట్ ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ శాంపుల్ డేటా ఫస్ట్. మీకు ఎక్సెల్లో క్రియేట్ చేసి చూపిస్తున్నాను. So everyone focus. It's a simple one. One of the topic you will understand here. We'll focus చేయండి, ఈజీగా ఉంటుంది సెషన్స్ కాన్సెప్ట్ కూడా. సో ట్రై టు ఫోకస్ ఆన్ ద క్లాస్. ఎస్. సో ఇప్పుడు నాకు 3 కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఆర్డర్ బై సర్వీస్ నెంబర్ ఆర్డర్ చేశాను అనుకోండి. సో ఐ కెన్ గెట్ ద లెట్ మీ జస్ట్ కన్వర్ట్ ఇంటూ టేబుల్. ఎస్. సో ఇప్పుడు నేను ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేశానంటే లెట్స్ సే అశోక్ తేజాకి జనరేట్ అయిన బిల్స్ అన్నీ నాకు ఒక దగ్గరికి వచ్చేసాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సో అంటిల్ హియర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ కామన్, రైట్? మీకు ఈచ్ మంత్లో జనరేట్ అయ్యే బిల్కి నెంబర్ ఆఫ్ యూనిట్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఈచ్ మంత్కి నెంబర్ ఆఫ్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ అనేది వేరియేషన్ అవ్వచ్చు. మంత్ టు మంత్ ఇట్ విల్ బి వారీ. ఆల్సో బిల్ జనరేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ బిల్ స్టార్ట్ date also will be different. Cost per unit also will change based on the consumed units. Total bill also change. But whatever information we have related to customer, will it common for across all bills, each month bill? ఇది కామన్గా ఉంటుందండి ఇన్ఫర్మేషన్. No. సో ఈచ్ మంత్ బిల్లో ఈ ఫీల్డ్స్ డేటా అంతా కామన్ కదా. Yeah, సర్వీస్ అది నెంబర్ common. అనేది సేమ్ ఉంటుంది, కస్టమర్ నేమ్ సేమ్ ఉంటుంది, అడ్రస్ సేమ్ ఉంటుంది, యూపీఎస్సి నెంబర్ సేమ్, యూపీసీ నెంబర్ సేమ్ ఉంటుంది, కస్టమర్ ఫోన్ నెంబర్ సేమ్ ఉంటుంది, కస్టమర్ ఈమెయిల్ సేమ్ ఉంటుంది కదా. Yes, sir. సో ఓన్లీ ఈచ్ మంత్ బిల్ డీటెయిల్స్, బిల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రం వ్యారీ అవుతుంది మంత్ టు మంత్. సో ఇలా మనకి ఇక్కడ ఏంటి, వన్ కస్టమర్ కెన్ హ్యావ్ ద మల్టిపుల్ బిల్స్ అనేది మల్టిపుల్ ఉండొచ్చు కదా ఒక కస్టమర్కి. ఈచ్ మంత్లో ఒక బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో వన్ కస్టమర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ బిల్స్, రైట్? ఆర్ యు గెటింగ్ మీ? Yes, sir. Yes, sir. సో మనకి సిఆర్ఎంలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ అని. సో వీ హ్యావ్ టు క్రియేట్ హియర్ 2 entities. We need to create the 2 entities here. The first one will be the customer information. We can say customer information, relate to customer information,
what is the information related to customer we can maintain under this entity. And the other one is Power Bill. Another entity is Power Bill. Related to bill, we can maintain the data under this Power Bill. So can you just let me know what is the information related to customer from this list of fields? Customer related information ఏంటండి? Customer service number, Customer name, Service name, number. All these are data. related to, Yes. yeah, Yeah. related to customer. Yes. And the Power Bill related, what are they? So all this The will be started the, related. Yeah. so all this will be the related to Power Bill. సో ఇలా మనం 2 సెపరేట్ ఎంటిటీస్ మెయింటైన్ చేసామనుకోండి, ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే కస్టమర్ అనేది సింగిల్ అకౌంటే ఉంటుంది, సింగిల్ రికార్డే ఉంటుంది. అండ్ పవర్ బిల్స్ వీ కెన్ జనరేట్ ఫర్ ద ఈచ్ మంత్కి ఒక పవర్ బిల్ అనేది జనరేట్ చేయొచ్చు. సో వన్స్ వీ ఇంప్లిమెంటెడ్ యూ విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్. సో లెట్ us క్రియేట్ ద ఎంటిటీస్ ఫస్ట్. బట్ ఈ ఎంటిటీకి రిలేషన్షిప్ ఎలా ఫామ్ చేస్తాం అనేది చూద్దాం. Okay. Once we create the data structure, you will get better understanding. This is the theoretical part, what we are doing. So let us see practically. The entity name is customer information, what we discussed, and enter the plural name as well. So let us show it under the sales. So only entity name ఇవ్వండి, సేల్స్ ఏరియాలో కనిపించాలనుకుంటున్నారు మీరు, based on your requirement you enable this option. So just focus, as I mentioned, you focus on the what we are discussing. మనం డిస్కస్ చేసే టాపిక్ మీద ఫోకస్ చేయండి. సో ఈ రిమైనింగ్ ఈ ప్రాపర్టీ ఏంటి, ఓనర్షిప్ అంటే ఏంటి, అండ్ ఈ ప్రాపర్టీస్ అన్ని వాట్ పర్పస్ వి యూస్ అండ్ వాట్ ఆర్ ఆల్ దీస్, అవన్నీ మీకు ఫర్దర్ క్లాస్లో డే బై డే ఇన్ అవర్ కోర్స్ ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్. సో జస్ట్ ఫోకస్ ఆన్ ద వాట్ వీఆర్ డిస్కసింగ్. మనం డిస్కస్ చేసిన టాపిక్స్ మీద క్లారిటీ తెచ్చుకోండి. మనం ఇప్పుడు ఏం వాట్ వీఆర్ లెర్నింగ్ నౌ, వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ సిఆర్ఎం క్యాపబిలిటీస్. మనం సిఆర్ఎంలో ఏమేమి క్యాపబిలిటీస్ ఉన్నవి యాజ్ ఏ డెవలపర్గా. So how do we customize? That is what we are trying to learn. So at the end, ఆ డాట్స్ అనేవి అన్ని కంప్లీట్గా కనెక్ట్ అయిపోతాయి. You will understand, you will get clear picture at the end of the course. If you get this kind of error, just click once again save. Let me just download and check what is the issue. Ashok, is it plural name is correct? Just I'm asking you. Yeah, that is fine, Andy. So we can give whatever we want, customer Okay. information or informations. So it's a fine. Let me just check something here. So the reason why it is failed with that name, it seems already have another entity. Like system లో వేరే ఒక ఎంటిటీ ఉంది, సేమ్ కస్టమ్ ఎంటిటీ విత్ దట్ నేమ్. సో ఐ జస్ట్ చేంజ్డ్ సంథింగ్, ద ప్రిఫిక్స్ అనేది చేంజ్ చేశాను. ఐ చేంజ్ ద పబ్లిషర్. సో మీకు ఆ కైండ్ ఆఫ్ ఇష్యూ అనేది రాదు, నో నీడ్ టు వరీ. So I click save, let it create fast. So what we are doing now, first we create the entity and fields.
సింపుల్ అండి. స్టెప్స్ ఈ సింపుల్. మీరు ప్రొడక్ట్లోకి లాగిన్ అవుతారు. దెన్ సొల్యూషన్ పేజ్కి లాగిన్ అవుతారు. సొల్యూషన్ క్రియేట్ చేసి దెన్ యూ స్టార్టెడ్ క్రియేటింగ్ ద ఎంటిటీస్ క్రియేషన్, దెన్ ఫీల్డ్స్ క్రియేషన్. ఫస్ట్ ఎంటిటీస్ క్రియేట్ చేయాలి, తర్వాత ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి, దెన్ ఫామ్ అనేది డిజైన్ చేయాలి. దట్స్ ఇట్. వెరీ వెరీ సింపుల్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మీరు అన్నెసరీ థింగ్స్ అనేది మైండ్లో పెట్టుకోవద్దు నేర్చుకునే స్టేజ్లో ఉన్నప్పుడు. జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ వీఆర్ లెర్నింగ్. దట్ ఈస్ ప్రాపర్ వే ఆఫ్ లెర్నింగ్. ఎంటిటీ క్రియేషన్ ఈస్ కంప్లీటెడ్. వీ క్రియేట్ ద ఫీల్డ్స్. మనం ఫీల్డ్స్ ఇక్కడ ఈ పేజ్ నుంచి ఇక్కడ నుంచి అయినా క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే వీ కెన్ సేవ్ అండ్ క్లోజ్ దిస్ వన్ అండ్ ఎక్స్పాండ్ దిస్ వన్. సెలెక్ట్ ఫీల్డ్స్ హియర్. ఇక్కడ నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో యాజ్ a product behavior, as soon as you create an entity, some default fields will be created. మీకు ప్రోడక్ట్ కొన్ని డిఫాల్ట్ ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అట్స్ ప్రొడక్ట్ బిహేవియర్, సిఆర్ఎం ప్రొడక్ట్ బిహేవియర్. సో వీ హ్యావ్ టు క్రియేట్ వీ కెన్ యూస్ ద నేమ్ ఫీల్డ్ అనేది కంపల్సరీ యూస్ చేసుకోవాలి మీరు. ఎవ్రీ ఎంటిటీ విల్ హ్యావ్ ద నేమ్ ఫీల్డ్. మీరు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు యూస్ ఇట్. ఇట్స్ మ్యాండేటరీ. సో ఇక్కడ మన కస్టమర్ ఇన్ఫర్మేషన్లో ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటి? కస్టమర్ నేమ్ విల్ బి ద ప్రైమరీ డేటా. సో ఈ నేమ్ అనేది మనం కస్టమర్ నేమ్ని స్టోర్ చేసుకోవడానికి వీ కెన్ యూజ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డబుల్ క్లిక్ అండ్ రీనేమ్ instead of name. If you want to show customer name, you can change. This one you cannot change. Let it be. There is no issue. Whatever is there in the display name, that is the one business users can see. It's a backend operations. You will understand in the further classes. So let me create the other fields related to customer service number, and then customer address. The expected data type is single line of text, and we can set it as a business required. It is mandatory. And then customer address. What is the expected data type for customer address? సో మనకి ఇక్కడ మల్టీ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ అని ఒకటి ఉంటుంది. Multi-line. Yeah. యా, సో వీ హ్యావ్ టు యూస్ మల్టీ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఫర్ అడ్రస్. If you use multi-line text, we can use numbers also, right? It's ఎస్, ఇట్ వీ కెన్ alphanumeric. ఎస్. Yeah. అండ్ Okay. కస్టమర్ ఫోన్ నెంబర్. So we can use single line of text, but here the format is there. Under the format, there is a phone. If you set phone, there is a benefit. So I will show you in the UI. We can Yeah. take customer also now. Customer, sorry. We can take in the data type customer also we can take now. No. We should not take. That's a different purpose. You will understand in the further classes. Okay. Customer is for the different purpose. So Ashok, I have doubt. I mean, like being a developer perspective, so we should mandate like the maximum length here. It is fine for now. Like for the previous Yeah, class maximum I've length. seen, Correct. we have to like if it is a phone number, we have to put like 11 numbers or 12 numbers. Yeah, mandatory things you have to take care. That's a important as well. So maximum length అనేది మీరు రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు యూ షుడ్ నాట్ ఇగ్నోర్. యూ హ్యావ్ టు కన్సిడర్. యూ హ్యావ్ టు అప్డేట్ యాజ్ పర్ ద ఎక్స్పెక్టెడ్ డేటా. సో కస్టమర్ ఈమెయిల్ ద డేటా టైప్ విల్ బి ద సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. బట్ ఇక్కడ మనకి ఫార్మాట్ అని ఒకటి ఉంటుంది. సో మేక్ షూర్ యూ సెట్ ఇట్ యాజ్ ఈమెయిల్. Email. The benefit of setting format as email, you will understand in the UI. I will show you. Yeah, so we completed the fields creation. Then what we do, we create another entity as well, Powerbill. So click on entities. The like I mentioned, మీరు టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్టరేషన్కి if you want to do alteration for your shirt, you go to the tailor you'll use the machine, right? So similar way మనం సొల్యూషన్ యూస్ చేస్తాం. యాజ్ ఎ డెవలపర్ మన మిషన్ వచ్చేసి సొల్యూషన్లోనే మనం చేయాలి ఏదైనా కస్టమైజ్ చేయాలంటే.
Save and close. In real time also start with the solution only. Correct. రియల్ టైమ్‌కి మనకి ఇక్కడికి డిఫరెన్స్ ఏమి ఉండదండి. వాటెవర్ వి ఆర్ డూయింగ్ హియర్ సేమ్ అప్లికేషన్, సేమ్ సిస్టమ్ విల్ బి దేర్. దేర్ ఈస్ నో చేంజెస్. Okay. మీకు 0% కూడా చేంజ్ అనేది ఉండదు. యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే కైండ్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. ఇదే కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది. Yeah, so power bills, what are the fields we have for the power bill? Number of consumed units, bill generation date, bill start date, end date. What is the expected data type for number of consumed units? Expected data type ఏముంటుందండి? Whole number. Whole number. Yeah. So minimum value should start with 0, maximum let it be. What is the expected data type for bill start date? Date and time. It's the date time. Yeah, మీకు date and time అని ఒక data type ఉంటుంది. You can use it. And you can set format as date only. What is the expected data type for cost per unit? Currency. Yeah, మీ కరెన్సీ డేటా టైప్ ఉంటుందండి లిస్ట్లో. సో యూ హ్యావ్ టు యూస్ ద కరెన్సీ. ద మినిమం వాల్యూ ఇస్ ద 0. Maximum cost per unit, mostly it may not be more than 20,000. In worst case, commercial building also. So I have provided the maximum as well. So currency precision, if you want to change, you can change like up Okay, to the decimal. more. Then total bill amount. What is the expected data type? Currency. Yeah, currency. And just start with 0. Save and close. So we are done with the entity creation and fields creation. What is our next action? Go to the forms. Forms. Yeah, we have to design form, right? So you try to open the main form. So the name of the form will be the information. You open the form type as main form. So if you want to change the form name, you can change it. As of now, the existing form name is information, right? So if you want to change the form name, click on the form properties. Here under the display, you can change it if there is a requirement. Customer information, then form name will be changed. And let us add the fields here. Customer name is added, email. So why it is adding owner field for each entity, you will understand in the further classes. It's out of the box behavior. Yeah, we added all our custom fields. Let us check the sequence or order. Customer name. Customer service number. Let us keep service Customer number as Address. Customer phone number. Address. Phone number. Phone Yeah. number. Email. Yeah. So let it be
Click on save. Publish. Yeah, publish is mandatory. You have to click save first and then publish. And then we also need to do for the Power Bill as well. Main form information. Change the form name if you want. Form properties, click on display. Add the fields here. మీరు డబుల్ క్లిక్ చేయొచ్చు లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. There are two options. You can drag and drop here wherever you want, or you can also do the double click. మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసేసినా యాడ్ అయిపోద్ది అక్కడ. Bill start date, end date, and consumed units, number of consumed units, cost per unit, total bill amount. Is there any other fields? Yeah, so మీ currency related fields, whatever the currency related fields you are creating in the system, మీ సిస్టంలో కరెన్సీ రిలేటెడ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో సేమ్ నేమ్ తోటి ఎండింగ్ విత్ బేస్ సిస్టమ్ విల్ క్రియేట్ అనదర్ ఫీల్డ్. మీరు బేస్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తుందండి సిస్టమ్. అది ప్రొడక్ట్ బిహేవియర్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బేస్ ఫీల్డ్ ఎందుకు క్రియేట్ చేస్తుంది ఏంటి అనేది బేసికల్గా లైక్ మీరు ఒక సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. సిస్టమ్ అనేది సపోర్టింగ్ ఫర్ ద గ్లోబల్ వైడ్గా సపోర్ట్ చేసినప్పుడు డిఫరెంట్ కంట్రీస్ నుంచి యాక్సెస్ చేసుకుంటారు కదా. మీకు యూజర్స్ అనేది డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారనుకోండి. డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ద అమౌంట్ ఇంటూ దేర్ లోకల్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవాలి అంటే సో ఆ లోకల్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూపిస్తుంది బేస్డ్ ఆన్ ద యూజర్ రీజియన్. సో దట్ పర్పస్ సిస్టమ్ విల్ యూజ్ దిస్ బేస్ ఫీల్డ్ అనేది ఆ పర్పస్ కోసం యూజ్ అవుద్ది. So you should not use this base field on the UI. You have to use this normal field అనేది యూజ్ చేయాలి ఫామ్లో. బేస్ ఫీల్డ్ ఈజ్ ఫర్ ఇంటర్నల్ ఆపరేషన్స్ ఫర్ ద ప్రొడక్ట్. లెట్ మీ జస్ట్ సేవ్ అండ్ పబ్లిష్. బట్ ఇక్కడ మనకి నేమ్ అనేది So you forgot. సారీ In the SQL, you didn't kept in the SQL. సీక్వెన్సెస్ Like name, number of consume units, start date. యా లెట్ మీ స్టార్ట్. సో డి వి నీడ్ దిస్ నేమ్ ఫీల్డ్ మనం యూజ్ చేస్తున్నామా పవర్ బిల్లో? లెట్ మీ జస్ట్ పబ్లిష్ ఫస్ట్. కానీ అది డిఫాల్ట్ ఫీల్డ్ కదా, ఎంటిటీ ఏమైనా క్రియేట్ అయినప్పుడు అది Correct. డిఫాల్ట్ వస్తుంది. కరెక్ట్. సో లెట్ మీ జస్ట్ పబ్లిష్ దిస్ వన్. Save and publish. Save and publish. So we are showing under the sales, right? So let us see now from business user. ఇది యాజ్ ఎ డెవలపర్గా మనం సిస్టమ్ అనేది సెటప్ చేసాం. సో యాజ్ ఎ బిజినెస్ యూజర్గా సో యూ హ్యావ్ టు రీఫ్రెష్ అండ్ వ్యాలిడేట్. మీరు బిజినెస్ యూజర్స్కి డైరెక్ట్గా ఇక్కడ యాక్సెస్ చేసుకుంటారు సిస్టమ్. సో ప్రాపర్గా వచ్చిందా లేదనేది అట్లీస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ 5 రికార్డ్స్ యాజ్ ఎ బిజినెస్ యూజర్. సో వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ సిస్టమ్ ఫర్ పవర్ బిల్ డిపార్ట్మెంట్, రైట్? సో మీరు పవర్ బిల్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ లాగా థింక్ చేసి మీ డేటా క్రియేట్ చేయాలి. అట్లీస్ట్ 5 రికార్డ్స్ అనేది క్రియేట్ చేయాలి ఈచ్ ఎంటిటీలో. 5 రికార్డ్స్ క్రియేట్ చేసి సో ఈజ్ ఇట్ యాజ్ పర్ ద బిజినెస్ ఎక్స్పెక్టేషన్? మీకున్న డొమైన్ నాలెడ్జ్ పవర్ బిల్ ఏమేమి డేటా మెయింటైన్ చేస్తారు, ఎలా ఉంటుంది, సో ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉన్నదా లేదా అనేది యూ హ్యావ్ టు వ్యాలిడేట్ యువర్ సెల్ఫ్. సో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్. సో ఐ క్లిక్ ఆన్ ద న్యూ వన్. సో ఎంటర్ ద డేటా.
service number, address. సో మనము ఇది కస్టమర్ నేమ్ అనేది వాట్ ఈస్ ద డేటా టైప్? డేటా టైప్ ఏమి ఇచ్చామండి కస్టమర్ నేమ్? Single line of text. అండ్ కస్టమర్ ఫోన్ నెంబర్ వాట్ ఈస్ ద డేటా టైప్? Single line of text. ఈమెయిల్ Phone ఫార్మాట్ number. లో నెంబర్ పెట్టాము. యా ఈమెయిల్ Single on text and email. యా. సో ఫార్మాట్ బెనిఫిట్ ఏంటంటే మీకు ఇక్కడ ఐకాన్ చూపిస్తుంది. మీరు ఇన్ కేస్ ఈ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, ఫోన్లో ఓపెన్ చేశారనుకోండి, ఈ ఐకాన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కాల్ అనేది వెళ్ళిపోద్ది. అంటే మీరు ఫోన్లో ఓపెన్ చేశారు, ఈమెయిల్ క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ ఓపెన్ అవుద్ది, మెయిల్ బాక్స్ ఓపెన్ అవుద్ది. దెన్ యూ కెన్ టూలో ఇది ఆటోమేటిక్గా పాపులేట్ అయితే యూ కెన్ రైట్ ద ఈమెయిల్. దట్ ఈస్ ద బెనిఫిట్ వి విల్ గెట్ విత్ ద ఫార్మాట్. అండ్ ఆల్సో వ్యాలిడేషన్ విల్ బి దేర్. మీరు ఇన్ కేస్ ఇది ఇవ్వలేదు gmail.com, ఇట్స్ నాట్ అ వ్యాలిడ్ ఈమెయిల్ అని చూపిస్తుంది. దట్ ఈస్ ద బెనిఫిట్ వి విల్ గెట్ విత్ ద ఫార్మాట్. యా, నేను ఇప్పుడు ఒక కస్టమర్ క్రియేట్ చేశాను. ఈ కస్టమర్కి నేను బిల్స్ అనేది జనరేట్ చేయాలి. ఐ విల్ క్లిక్ న్యూ. సో వాట్ ఈస్ ద నేమ్ ఐ విల్ ఎంటర్ హియర్? నేమ్ అనేది ఏం ఎంటర్ చేస్తానండి ఇక్కడ? Teja. Teja. తేజ. ఓకే. కన్సమ్డ్ యూనిట్స్ లెట్స్ సే 100 at 400. Let it be. So bill start date I will give as December 1st and December 31st. Cost per unit 7 rupees. Total bill is, yeah, let it be. Click save. Let's say I have another customer. నాకు వేరే ఇంకొక కస్టమర్ ఉన్నాడు, అశోక్. లెట్ మీ జస్ట్ క్రియేట్ అనదర్ కస్టమర్. సర్వీస్ నెంబర్, save and close. Then I will create power bill for this customer. What the name I will enter here? Ashok. Ashok. Consumed units 200. And for December month, $400. సో మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్లో జస్ట్ అజ్యూమ్ మీరు ఒక పవర్ బిల్ డిపార్ట్మెంట్కి డిజైన్ చేసి ఇచ్చారు. విత్ ద సేమ్ నేమ్, అశోక్ అనే నేమ్ తోటి మల్టిపుల్ కస్టమర్స్ ఉండొచ్చు కదా? ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ? Yes, it will be. సో మీరు అప్పుడు మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం ఈ బిల్ ఈ పర్సన్ రిలేటెడ్ది అని సిస్టంలో? Surname based on the surname. ఈవెన్ సర్నేమ్తో కూడా మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సర్వీస్ నెంబర్. యా. ఫోన్ నెంబర్. Custom. సో ద థింగ్ ఈస్ యాక్చువల్గా మీకు లుక్ ఆఫ్ ఫీల్డ్ అని ఒకటి ఉంటుంది సిఆర్ఎంలో. దెర్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ రిలేషన్షిప్ టైప్స్ అని ఉంటుంది సిఆర్ఎంలో. వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ వీఆర్ ట్రైంగ్ టు కవర్. సో ఇదంతా మనం నిన్న నేర్చుకుంది. ఎంటిటీ క్రియేషన్, ఫీల్డ్స్ క్రియేషన్, ఫార్మ్ డిజైన్, ఎవ్రీథింగ్ వీ ఆల్రెడీ లెర్న్డ్ ఎస్టర్డే. సో టుడే వాట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద న్యూ టాపిక్, దట్ ఈస్ ద రిలేషన్షిప్స్. మనకి సిఆర్ఎంలో రిలేషన్షిప్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఎంటిటీస్. టూ ఎంటిటీస్లో మన రిలేషన్షిప్స్ వచ్చేసి పేరెంట్ అండ్ చైల్డ్ అనే ఒక రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి పేరెంట్ ఏంటి, చైల్డ్ ఏంటి? వాట్ ఈస్ ద పేరెంట్ ఎంటిటీ, వాట్ ఈస్ ద చైల్డ్ ఎంటిటీ? Customer information is parent and power bill is The child. child. So generally if you think normally one parent can have multiple childs, right? ఒక పేరెంట్స్కి మల్టిపుల్ చైల్డ్స్ ఉండొచ్చు కదా. సిమిలర్ వే ఒక కస్టమర్కి కెన్ హ్యావ్ ద మల్టిపుల్ పవర్ బిల్స్. So we have to form the parent and child relationship here. So how do we form parent and child relationship? So what is the child here? Power bill is the child, right? Child entity lo you have to create lookup field. Lookup field అనేది క్రియేట్ చేయాలి. లుకప్ టార్గెట్ టు కస్టమర్. కస్టమర్కి టార్గెట్ ఇవ్వాలి. సో ఐ విల్ షో యూ విల్ అండర్స్టాండ్
you'll get better understanding once I implemented. So you go to the child, click on the fields, click on new. So customer, then here the data type లో ఇక్కడ లుక్అప్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది. Select this one, then target record type. It will show you the list of entities available in the system. So manam, what is the entity? We have to choose here customer information. We are trying to form a relationship between parent and child, right? పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ కస్టమర్ ఇన్ఫర్మేషన్కి మనం యాడ్ చేస్తున్నాం కదా. సో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ సిస్టంలో ఓన్లీ సింగిల్ వన్ ఇట్ విల్ షో. ఇన్ మై సిస్టమ్ ఐ హ్యావ్ మల్టిపుల్ entities with the same name. That's the reason it is showing 2. Yeah, it's a correct one. Then this one should be the mandatory. Then click on save and close. డేటా టైప్ లుక్అప్ ఇవ్వాలి. టార్గెట్ రికార్డ్ మీరు ఏ ఎంటిటీ తోటి రిలేషన్షిప్ ఫామ్ చేయాలనుకున్నారో ఆ ఎంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి. యూ మేక్ ష్యూర్ యూ వ్యాలిడేట్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్నారో లేదో చూసుకోండి. షుగర్ పేరెంట్ నుండి చేసుకోలేమా? సో వాట్స్ ఇష్యూ విత్ దట్? లైక్ ఫ్రమ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ పేరెంట్ నుంచి చేయలేం. మీకు వన్స్ వి ఇంప్లిమెంటెడ్ యూ విల్ అండర్స్టాండ్ ఎందుకు పేరెంట్ నుంచి చేయలేం అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది మనం ఫామ్లో చేసిన తర్వాత. సేవ్, పబ్లిష్, దెన్ క్లోజ్. సో మీరు సేవ్ చేసి పబ్లిష్ చేసి దెన్ కమ్ బ్యాక్ హియర్, యూ డూ ద ఫోర్స్ రిఫ్రెష్ చేయాలండి. మీరు బ్రౌజర్ క్యాష్ ప్రాబ్లం అంటే మీరు చేసిన చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు. యూ హ్యావ్ టు డూ ద ఫోర్స్ రిఫ్రెష్ ఎలా చేస్తారు? డెవలపర్ టూల్ ఓపెన్ చేయాలి. యూ కెన్ రైట్ క్లిక్ అండ్ క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, రైట్ క్లిక్ హియర్ అండ్ సెలెక్ట్ ద ఎంప్టీ క్యాష్, హార్డ్ రీలోడ్. Then you can close this window. Let's click on the new one. Yeah. So ఇక్కడ మనకి ఇప్పుడు కస్టమర్ చూపిస్తుంది కదా. Do we see customer? Yes. So here, then we can choose the bill is related to which customer. ఏ కస్టమర్ రిలేటెడ్ అనేది బిల్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు అశోక్ అనే నేమ్ తోటి 2 ఉన్నాయి అనుకోండి కస్టమర్స్. I go here, let me create another customer with the same name but different UPS customer service number. ఇప్పుడు మీరు అశోక్ అనే కస్టమర్కి బిల్ అనేది జనరేట్ చేయాలి. పవర్ బిల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఎంప్లాయీ బిల్ జనరేట్ చేయడానికి వెళ్ళాడు కస్టమర్ ప్లేస్కి. ఇక్కడ అశోక్ అనే నేమ్తో బిల్ జనరేట్ చేయాలి. సో హౌ హీ నో విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్? యూ విల్ గెట్ కన్ఫ్యూజ్, రైట్? ఇక్కడ మనం సర్వీస్ నెంబర్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ షోయింగ్ నౌ? కస్టమర్ నేమ్ అండ్ సమ్ డేట్. కస్టమర్ నేమ్ అండ్ క్రియేషన్ డేట్. ఐ థింక్ దిస్ ఈస్ ద క్రియేషన్ డేట్ అనేది చూపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. బట్ దెర్ ఇస్ నో యూనిక్ ఇన్ఫర్మేషన్ రైట్ హియర్. సో ఎంప్లాయీ మే గెట్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది. సో మనకి లుకప్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లెట్ మీ జస్ట్ షో యూ టు అవాయిడ్ దిస్ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి okay, so this one you will understand in the further classes. Better we discuss. There is a separate concept, views అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు మనం ఇక్కడ యూనిక్ ఇన్ఫర్మేషన్ ఎలా చూపించాలి ఇన్స్టెడ్ ఆఫ్ ద నేమ్ అనేది మనకి అర్థమవుతుంది వ్యూస్ కాన్సెప్ట్లో. ఇప్పుడు డిస్కస్ చేస్తే యూ మే గెట్ కన్ఫ్యూజ్. సో నో నీడ్ టు వరీ, వీ విల్ డిస్కస్ ఇన్ ద వ్యూస్ కాన్సెప్ట్. సో వీ విల్ షో అలాంగ్ విత్ ద నేమ్. ద ఇంటెన్షన్ ఈస్ నేమ్తో పాటు ఇక్కడ మనం సర్వీస్ నెంబర్ కూడా చూపించవచ్చు. ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ డేట్ ఈస్ షోయింగ్. సర్వీస్ నెంబర్ చూపించామనుకోండి ఎంప్లాయీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తను సర్వీస్ నెంబర్ చూస్తాడు. ఇఫ్ సర్వీస్ నెంబర్ ఈస్ కరెక్ట్ హీ విల్ సెలెక్ట్, దెన్ హీ విల్ జనరేట్ ద బిల్ అనేది జనరేట్ చేస్తాడు. సో ఇప్పుడు అశోక్ అనే కస్టమర్కి జనరేట్ చేస్తున్నాము.
Okay. So the bill is generated. What is the name we enter here? Name ఏం ఎంటర్ Ash- చేస్తామండి? Teja. Ashok? సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ ద నేమ్, నా కస్టమర్ నేమ్ ఆల్రెడీ ఉన్నది కదా కస్టమర్ అనే ఫీల్డ్లో. ఇట్ విల్ బి రిపీటెడ్ రైట్? ఈ ఫీల్డ్ అనేది రిపీట్ అయిపోద్ది కదా. ఇక్కడ కస్టమర్ నేమ్ ఉంటుంది, ఇక్కడ Yes. కస్టమర్ నేమ్ ఇస్తే. సో వాట్ ఐ కెన్ డూ, ఈ ఫీల్డ్ని నేను ఒక బిల్ నెంబర్ లాగా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఒక ఈచ్ బిల్కి ఒక బిల్ యూనిక్ నెంబర్ జనరేట్ అవుతుంది కదా, ఆర్డర్ నెంబర్ ఆర్ బిల్ నెంబర్ అని. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇట్ యాజ్ కస్టమర్ నేమ్, ఐ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ బిల్ నెంబర్. TGPDCL-001. ఇది మనం ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు, అది మీకు ఫర్దర్ క్లాస్లో అర్థమవుద్ది. TGPDCL-001, 002, 003, we can generate it automatically. So what I will do, instead of name, I will change it as bill number. Bill number కింద చేంజ్ చేద్దాం. I click on the fields. Lookup importance అర్థమైందండి ఇక్కడ. I'm trying to explain about the importance of the lookup field. Remaining all, we already discussed yesterday. So Yeah, name. Ashok. నాకు చిన్న డౌట్ రిగార్డింగ్ లుకప్స్. యా, ఇందాక అడిగాను కదా, సో మనం పేరెంట్ దాంట్లో ఎందుకు అనేది ఇప్పుడు సెన్స్ అయింది. బేసిక్ గా Correct. కస్టమర్స్ చాలా మంది ఉంటారు, బట్ దే విల్ హ్యావ్ లైక్ యూనిక్ బిల్స్ కదా, Correct. లైక్ అదా కాన్సెప్ట్. Yeah, and also we are selecting the customer here. ఇక్కడ మనం కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ పేరెంట్లో లుకప్ క్రియేట్ చేసామనుకోండి, ఇట్స్ బికమ్ ఓన్లీ వన్ రైట్. వన్ కస్టమర్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ పవర్ బిల్ రైట్. అవును. Yeah, Whereas but you here, said customer have multiple bills in that correct. cases. That's the reason you have to create lookup field on the child entity. చైల్డ్ ఎంటిటీలో లుకప్ ఫీల్డ్ క్రియేట్ చేసి ఆ లింక్ రిలేషన్ అనేది ఫామ్ చేయాలి. సో ఇన్ కేస్ మీకు చైల్డ్ ఉన్నారు, చైల్డ్కి సన్ ఆఫ్ అని ఉంటుంది కానీ పేరెంట్కి మీకు కిడ్స్ ఎవరెవరని ఉండదు కదా. Yes, yes. సో సన్ ఆఫ్ అనేది మనం ట్యాగ్ చేస్తాం చైల్డ్ దగ్గర. పేరెంట్ దగ్గర ఏమైనా ట్యాగ్ చేస్తామా కిడ్స్కి సంబంధించి? లేదు, లేదు. ట్యాగింగ్ ఏమి ఉండదు కదా. సో దట్స్ ద Yeah. ప్రాసెస్. Okay, క్లియర్? got it. Clear. అండ్ హియర్ వన్ మోర్ థింగ్. సో ఇంకొక కాన్సెప్ట్ కవర్ అవుతుంది ఇక్కడ. సో ద కాన్సెప్ట్ ఈస్ యూ ట్రై టు అండర్స్టాండ్. మనకి లిమిటేషన్ చూద్దాం ఫస్ట్, దెన్ ఆ లిమిటేషన్ ఓవర్కమ్ చేయడానికి వాట్ ఈస్ ద కాన్సెప్ట్ వి యూస్, వి విల్ చెక్ ఇట్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను తేజకి బిల్లు జనరేట్ చేయాలి. నేను తేజ అనే కస్టమర్ ఓపెన్ చేశాను, ఈ తేజకి బిల్ జనరేట్ చేయాలి. వాట్ ఈస్ ద పాసిబుల్ వేస్ ఐ హ్యావ్? నాకు పాసిబుల్ వేస్ ఏమున్నవి? ఐ గో టు ద పవర్ బిల్స్కి వెళ్తాను, ఇక్కడ న్యూ అనే బటన్ క్లిక్ చేస్తాను. దెన్ ఐ విల్ సెలెక్ట్ తేజ హియర్, దెన్ ఐ జనరేట్ ద బిల్. దిస్ ద ప్రాసెస్ ఐ విల్ ఫాలో రైట్? ఇదే కదా. Yes. సో ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది సబ్ గ్రిడ్స్ అని. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెనింగ్ పవర్ బిల్స్ అండ్ క్రియేటింగ్ ఏ బిల్ దేర్, మన కస్టమర్ పేజ్ నుంచే పవర్ బిల్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఇఫ్ ఐ గో టు ద కస్టమర్ అండ్ ఓపెన్ ద కస్టమర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి నాకు ఇక్కడ సబ్ గ్రిడ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సబ్ గ్రిడ్ యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు న్యూ అనే ఒక బటన్ ఉంటుంది. ఐ కెన్ క్లిక్ న్యూ, దెన్ ఐ కెన్ క్రియేట్ ద పవర్ బిల్. So if you have that kind of structure in the system, that is what a business user will expect, right? Business users ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇలా మల్టిపుల్ నావిగేషన్స్ కన్నా మీరు కస్టమర్ పేజ్లోనే ఒక బిల్ జనరేట్ చేశారనుకోండి, ఇట్ ఈస్ ద సింపుల్ వే. అదొక ఇంపార్టెన్స్ సబ్ గ్రిడ్ వల్ల. దెన్ అనదర్ ఇంపార్టెన్స్ ఈస్, లెట్స్ సే ఐ వాంట్ టు షో లిస్ట్ ఆఫ్ బిల్స్ జనరేటెడ్ ఫర్ తేజ. నాకు తేజకి ఇప్పటివరకు ఎన్ని బిల్స్ జనరేట్ అయ్యాయో చూడాలి. ఎలా చూస్తాను? నేను పవర్ బిల్స్ అనే ఎంటిటీస్కి వెళ్తాను, ఇక్కడ హౌ మెనీ ఆర్ దేర్, దెన్ ఐ కెన్ లిస్ట్ ఆన్. మాన్యువల్గా చెక్ చేసుకోవాలి యాజ్ ఫర్ కరెంట్ డేటా స్ట్రక్చర్. మాన్యువల్ కాకుండా ఇఫ్ ఐ ఓపెన్ ద కస్టమర్ పేజ్, ఇఫ్ ఐ షోయింగ్ ద రిలేటెడ్ టు దిస్ కస్టమర్, ద లిస్ట్ ఆఫ్ పవర్ బిల్స్ రిలేటెడ్ టు దిస్ కస్టమర్ హియర్ యాజ్ ఎ subgrid, will it be more beneficial? That is what business user expect, right? Yes. Business users జనరల్గా ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సిస్టంలో. సో ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవడానికి మనకి సిఆర్ఎంలో సబ్ గ్రిడ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సబ్ గ్రిడ్ కాన్సెప్ట్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. సో లెట్ us see.
సో వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ సబ్గ్రిడ్ కాన్సెప్ట్. సబ్గ్రిడ్ కాన్సెప్ట్ మనం ఎప్పుడు ఫామ్ చేయగలుగుతాం? సబ్గ్రిడ్ అనేది యాడ్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ద పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది మ్యాండేటరీ. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడే మనం సబ్గ్రిడ్ అనేది యాడ్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనకి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉన్నదా? డూ వీ హ్యావ్? Yes. Yes. ఎస్. అండ్ సబ్గ్రిడ్ వేర్ వీ కెన్ యాడ్, మనకి ఒక పేరెంట్కి మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి, మల్టిపుల్ చైల్డ్స్ ఉంటాయి కాబట్టి మనం పేరెంట్ ఎంటిటీలో మాత్రమే యాడ్ చేయగలుగుతాం సబ్గ్రిడ్. సో ఐ విల్ గో టు ద పేరెంట్ ఫామ్. Customer information is the parent. I will open the parent form. I click ఇక్కడ మీకు హోమ్ అండ్ ఇన్సర్ట్ అనే ఒక టూ ఉంటవి. సెలెక్ట్ ద Ashok, your screen has been hand. I'm unable to see this. అదర్స్ కెన్ సీ. ఎస్. యా. సో మీరు ఒకసారి రిఫ్రెష్ చేయండి. అదర్స్ కెన్ సీ యాక్చువల్లీ. సో ఒకసారి క్లిక్ ఆన్ మళ్ళీ ఒకసారి చూపించారు. ఏమైందంటే స్క్రీన్ కనిపించట్లేదా? ఇప్పుడు ఓకే, ఒక్కసారి మళ్ళీ చూపించారు. సో ఐ నాట్ ఇట్ Yeah, యాడెడ్. insert navigation. ఐఎమ్ గోయింగ్ టు యాడ్. ఇక్కడ మీకు హోమ్ అని ఇన్సర్ట్ అని టూ ఆప్షన్స్ ఉంటవి. డూ యూ సీ టూ ఆప్షన్స్ హియర్, హోమ్ అండ్ ఇన్సర్ట్? ఓకే. Yes. సో ఇక్కడ ఇన్సర్ట్లో మీకు సబ్గ్రిడ్ అని ఒకటి ఉంటుంది, కాంపోనెంట్ టైప్. యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ సబ్గ్రిడ్. దెన్ హియర్ ద రికార్డ్స్, ఓన్లీ రిలేటెడ్ రికార్డ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్గా ఓన్లీ రిలేటెడ్ రికార్డ్స్ ఏ ఉంటుంది. దెన్ ఇట్ విల్ షో యూ ద లిస్ట్ ఆఫ్ చైల్డ్ ఎంటిటీస్ అవైలబుల్ విత్ దిస్ ఎంటిటీ. మీకు ఈ ఎంటిటీలో మల్టిపుల్ చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ చైల్డ్ ఎంటిటీస్ ఉన్నాయనుకోండి, నాట్ ఏ రికార్డ్స్, ఎంటిటీస్. మనకి రిలేట్ టు కస్టమర్, హౌ మెనీ చైల్డ్ ఎంటిటీస్ వీ హ్యావ్ యాజ్ పర్ అవర్ స్ట్రక్చర్, వీ ఓన్లీ హ్యావ్ వన్, రైట్? పవర్ బిల్స్. సో ఇవన్నీ మీకు అవుట్ ఆఫ్ బాక్స్ రిలేటెడ్. పవర్ బిల్స్. ఈ త్రీ వచ్చేసి అవుట్ ఆఫ్ బాక్స్ రిలేటెడ్. సో మనకి చూపించాల్సిన పవర్ బిల్స్ కాబట్టి పవర్ బిల్స్ సెలెక్ట్ చేసుకుంటాం. వన్స్ యూ సెలెక్టెడ్, జస్ట్ ఎంటర్ ద నేమ్ పవర్ బిల్. Then click on the OK button here. Then grid is added. Then come back to home. Click on save. Save చేయండి. Then publish. ఈ స్టెప్ అది ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి చెప్తారా? బికాస్ నా స్క్రీన్ హ్యాంగ్ అయింది కదా. Yes అండి. So click on the forms. Open the form first. ఓకే. Once form is open, let it open. So click on the insert here. మీకు insert అని ఒకటి ఉంటుంది. Click on the insert. ఓకే. Then click on the And, subgrid. సబ్గ్రిడ్. ఓకే. Yes. Save and publish. We already published, I think. So let's see now how it is showing. So we'll go back to the UI screen, business user screen. Force refresh. Yeah, force refresh. So not showing. I will do the force refresh. Inspect element and empty cache, hard reload. Yeah, is it showing now? ఇక్కడ నుంచి Yes. క్రియేట్ చేసుకోవచ్చు. So let me just go to the Ashok customer. Yeah, Ashok is having one power bill. So power bill is showing here. So if you want to generate a bill for Ashok, another bill for Ashok, you can simply click new power bill. So Ashok automatically populated here. Automatically populate అవుతుంది. So then we can enter the data. The customer information is the parent entity. Power bills is the child Right. entity, right? Correct. యా. సో ఇలా మనం బిల్ అనేది డైరెక్ట్గా జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ కస్టమర్కి ఉన్న బిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. దట్ ఈస్ ద బెనిఫిట్ వీ విల్ గెట్ విత్ ద సబ్గ్రిడ్ కాన్సెప్ట్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్స్ వీ కవర్ టుడే? మనం న్యూ కాన్సెప్ట్స్ ఏమేమి నేర్చుకున్నాం? Lookup field. లుక్అప్ అండ్ సబ్గ్రిడ్. సబ్గ్రిడ్. అంటే వన్ మోర్ థింగ్, ఫార్మ్ డిజైన్ నేర్చుకోవాలి. వాట్ ఈస్ మీన్ బై ఫార్మ్ డిజైన్? లెట్ మీ జస్ట్ షో యూ. సో ఇక్కడ కస్టమర్ నేమ్ అండ్ service number, whatever information we provided here.
సో డి వి నీడ్ దిస్ మచ్ లెంత్. ఇదంతా మనకి వైట్ స్పేస్ వచ్చేస్తుంది కదా ఈ రైట్ సైడ్లో. డి వి Yes. ఎక్స్పెక్ట్ కస్టమర్ నేమ్ విల్ బి దిస్ మచ్ లాంగ్? ఇంత No. లాంగ్ ఉంటుందా కస్టమర్ No. నేమ్? ఉండదు కదా. అప్పుడు మనం ఈ వైట్ స్పేస్ని ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ లైక్ దిస్, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ షో యూ another way. Give me 2 minutes. Let me just open the sample one. యా, సో ఇలా చూపించామనుకోండి, సింగిల్ రోలో 2 కాలమ్స్ ఇలా చూపించామనుకోండి, విల్ ఇట్ బి మోర్ ప్రొఫెషనల్ వే? ఇక్కడ మనం వైట్ స్పేస్ అనేది రెడ్యూస్ చేయొచ్చు కదా ఇలా సైడ్ బై సైడ్ చూపిస్తే. Yes. అండ్ ఆల్సో ఇలా మనం ఒక సపరేట్ సెక్షన్ లాగా ఇట్లా హెడ్డింగ్ తోటి పోబుల్స్ చూపించాం అనుకోండి, విల్ ఇట్ బి మోర్ ప్రొఫెషనల్? Yes. 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 సో లెట్ us see how to do that. ఈ కైండ్ ఆఫ్ డిజైన్ ఎలా చేయొచ్చో చూద్దాం. సో టు అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్యూ బేసిక్ థింగ్స్ రిగార్డింగ్ ద ఫామ్. మన ఫామ్లో ఏమేమి క్యాపబిలిటీస్ చేయొచ్చో చూద్దాము. మన ఫామ్ డిజైన్ ఎలా ఉంటుంది, ఏమేమి చేయొచ్చు, లెట్ us see ఫస్ట్. సో మీకు బేసికల్గా ఫామ్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, ఆ నేమ్స్ అనేది మీకు తెలియాలి. ఫస్ట్ ట్యాబ్ అనేది ఉంటుంది ఫామ్లో. ట్యాబ్ ఉంటుంది. ట్యాబ్ ఈస్ ద వన్ ఆఫ్ ద కాంపోనెంట్. ఇనిషియల్లీ వీ హ్యావ్ ద ట్యాబ్ అండ్ ఇన్సైడ్ ద ట్యాబ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద సెక్షన్స్. మీకు ఇన్సైడ్ ట్యాబ్లో మాత్రమే సెక్షన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇన్సైడ్ ద ట్యాబ్ వీ హ్యావ్ ద సెక్షన్స్. ఇన్సైడ్ ద సెక్షన్స్ వీ కెన్ హ్యావ్ ద ఫీల్డ్స్, సబ్గ్రిడ్, ఎవ్రీథింగ్ వీ కెన్ యాడ్ ఇట్. ఫీల్డ్స్ కానీ సబ్గ్రిడ్స్ కానీ మీరు ఇన్సైడ్ సెక్షన్లో మాత్రమే యాడ్ చేసుకోగలుగుతారు. దిస్ ద 1 ఫీల్డ్, దిస్ ద 2 ఫీల్డ్, దిస్ ద 3 ఫీల్డ్. అండ్ వీ కెన్ ఆల్సో హ్యావ్ ద సబ్గ్రిడ్స్ కూడా సెక్షన్లో మాత్రమే యాడ్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద స్ట్రక్చర్, ఫామ్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? Tab. And then section, and then fields, fields. Yeah, clear. And ఇక్కడ ఇన్సైడ్ ద ట్యాబ్ వీ హ్యావ్ ద సెక్షన్స్, రైట్? సో సెక్షన్ మనకి ట్యాబ్ ఒకటి, సెక్షన్స్ మల్టిపుల్ ఉండొచ్చు. ఇలా 2 కాలమ్స్ సెక్షన్ ఉండొచ్చు. లైక్ ఇది కాలమ్స్ అంటాం, 1 కాలమ్, 2 కాలమ్. 3 column. We can have the 2 columns tab. This the first one is the single column tab, what I designed. సో ఇలా ఉందనుకోండి, మనం సింగిల్ కాలమ్ ట్యాబ్ అంటాం. మీకు 2 కాలమ్స్ ట్యాబ్ కావాలి అంటే, ఇఫ్ యూ సెలెక్ట్ ద 2 కాలమ్స్ ట్యాబ్ as 2 columns, it will show like this. If you select tab as 3 columns, it will show like this. These are the sections, right? Sections లో మనం మళ్ళీ ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఈచ్ సెక్షన్ విల్ హ్యావ్ ద ఫీల్డ్స్ అండ్ సబ్గ్రిడ్స్. ఈచ్ సెక్షన్లో ఫీల్డ్ సబ్గ్రిడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? 2 కాలమ్స్ ట్యాబ్, 1 కాలమ్ ట్యాబ్ అర్థమైందా? మీకు చూపిస్తాను అది ఎలా సెట్ చేయాలో. బట్ యూఎల్ ఎలా ఉంటుంది అనేది అర్థమైందా? Yes. yes, ఓకే, క్లియర్. సో ఎలా అయితే మనకి ట్యాబ్స్కి 2 కాలమ్స్ 3 కాలమ్స్ ఉన్నాయో, మనకి సెక్షన్స్ కూడా 2 కాలమ్ 3 కాలమ్ సెక్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఇఫ్ యూ సెట్ సెక్షన్ యాజ్ ఎ 2 కాలమ్ సెక్షన్ సెట్ చేశారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? 2 కాలమ్ సెక్షన్ సెట్ చేస్తే ఇక్కడ ఒక ఫీల్డ్ ఉండొచ్చు, ఇక్కడ ఒక ఫీల్డ్ ఉండొచ్చు. బేసికలీ సెక్షన్ కింద మనం ఏం యాడ్ చేయగలుగుతాం? వాట్ ఈస్ ద కాంపోనెంట్స్ వీ కెన్ యాడ్ అండర్ ద సెక్షన్? ఐదర్ ఫీల్డ్స్ ఆర్ సబ్గ్రిడ్స్, రైట్? Yes. Yes. సో 2 కాలమ్స్ అంటే మనం యాడ్ చేసే కాంపోనెంట్స్ని సైడ్ బై సైడ్ యాడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెనిఫిట్. ఇన్ కేస్ 2 కాలమ్స్ ట్యాబ్ అనుకోండి, మనం ట్యాబ్ కింద వాట్ కాంపోనెంట్స్ వీ కెన్ యాడ్ Fields. అండర్ ద ట్యాబ్? Section. సెక్షన్స్ యాడ్ చేయగలుగుతాం.
సెక్షన్స్ యాడ్ చేయగలుగుతాం అంటే సెక్షన్స్ 2 కాలమ్స్ ఉంటాయి. ఒక సెక్షన్‌ని మీరు 2 కాలమ్స్ కింద చేస్తే ఫీల్డ్స్ ఇలా 2 కాలమ్స్ కింద యాడ్ అవుతాయి. సో దట్ ఈస్ ద బెనిఫిట్ యూ విల్ గెట్. సో లెట్ మీ జస్ట్ షో యూ నౌ. ఇప్పుడు మనం అది చూద్దాము. యూ విల్ గెట్ క్లియర్ అండర్‌స్టాండింగ్. ఇది ఎలా సెట్ చేస్తాం ఏంటి అనేది. ఐ విల్ గో టు ద ఫార్మ్ ఎడిటర్. లెట్ మీ జస్ట్ ఓపెన్ ఫార్మ్ ఎడిటర్. కస్టమర్ ఇన్ఫర్మేషన్. లెట్స్ స్టార్ట్ విత్ ద 2 కాలమ్స్ సెక్షన్స్. సెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాము. మీరు దిస్ వన్ ఈస్ ద ఇక్కడ ఫస్ట్ వన్ ఈస్ ద ట్యాబ్ అండ్ దిస్ వన్ ఈస్ ద సెక్షన్ Section. Under section we అండర్ have fields. ఫీల్డ్స్. సో మనం సెక్షన్‌ని 2 కాలమ్స్ కింద కన్వర్ట్ చేద్దాం ఇప్పుడు. సెలెక్ట్ దిస్ సెక్షన్. క్లిక్ ఆన్ ద చేంజ్ ప్రాపర్టీస్. ఇక్కడ ఫార్మాటింగ్‌లో 2 కాలమ్స్ అని ఉంటుంది లేఅవుట్. సెలెక్ట్ దిస్ వన్. క్లిక్ ఓకే. Then you can move the fields, whatever fields you want to right side, you can move it. Okay. And ఇది subgrid ఉందో చూసారా? Do we need to show subgrid as a single column? మనం instead of showing like this, ఈ subgridని మనం ఇక్కడ sample UIలో ఎలా చూపిస్తుంది ఇలా నీట్గా ఫుల్ స్క్రీన్లో చూపిస్తుంది కదా. దిస్ ఈస్ వాట్ దే విల్ ఎక్స్పెక్ట్. అండ్ ఇక్కడ మనకి బార్డర్ అని ఉంది. ఇలా సపరేట్గా వచ్చిందంటే దిస్ ఈస్ ద సపరేట్ సెక్షన్. సపరేట్ సెక్షన్లో యాడ్ చేస్తే ఇలా మనకి సపరేట్ ఒక బాక్స్ లాగా వస్తుంది. సో అలా మనం సపరేట్గా యాడ్ చేద్దాం. హౌ డు వి యాడ్? సో యూ ఇన్సర్ట్ ఏ సెక్షన్ ఫస్ట్. క్లిక్ ఆన్ ఇన్సర్ట్. క్లిక్ ఆన్ సెక్షన్స్. ఇక్కడ మీకు సెక్షన్స్ ఉంటుంది. క్లిక్ ఆన్ సెక్షన్స్. యూ యాడ్ 1 కాలమ్ సెక్షన్. 1 కాలమ్ సెక్షన్ యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ అవుతుంది. దెన్ సెలెక్ట్ దిస్ సెక్షన్. గో టు హోమ్. Click on change properties. You rename first. ఈ నేమ్ అనేది చేంజ్ చేద్దాం. పవర్ బిల్స్. ఓన్లీ లేబుల్ అండి. లేబుల్ చేంజ్ చేస్తే యూ కెన్ సీ. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ నేమ్ ఆల్సో యూ కెన్ చేంజ్. నో ఇష్యూ. నేమ్లో మనకు స్పేసెస్ ఉంటే తీసుకోదు. యూ షుడ్ నాట్ మెయింటైన్ ద స్పేసెస్. వితౌట్ స్పేస్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్ ద నేమ్. నేమ్ ఈజ్ ఫర్ ద బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్. సో మేక్ షూర్ దట్. లెట్ మీ జస్ట్ గివ్. సో యూ హ్యావ్ టు టిక్ దిస్ షో లేబుల్ ఆఫ్ దిస్ సెక్షన్ ఆన్ ద ఫామ్. ఇది టిక్ చేయాలి. అప్పుడే మనకి యూజర్కి టైటిల్ కనిపిస్తుంది యూఐలో. ఇప్పుడు మనం ఈ సబ్గ్రిడ్ని కిందకి డ్రాగ్ చేసుకుందాం. వీ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. ఇట్ విల్ కమ్ హియర్. దెన్ క్లిక్ ఆన్ సేవ్ Publish. అండ్ పబ్లిష్. Come back to the UI. Customer information. Let me just do force refresh. Yeah, do we see now? Is it a more professional way? Yes. Let me just do the force refresh. It's not reflected properly. ఇక్కడ మనకి ఇలా ఎంటీ వచ్చేసింది. ఇలా రాకూడదు. Yeah, it's fine now. Is it clear now? Yes, sir. Yes. So what is Yes, the sir. concept we learned today? One more concept. Form design. Form design. Form design లో tabs, sections, Fields. sections and fields are subgrids. Yeah, add change. Inka few more components we can add it. We'll learn in the further classes. Yeah, that's all for today. So if you guys have any doubts, we can discuss now. And make sure you follow the assignments. Assignments అనేది కంపల్సరీ చేయండి. మన ఈరోజు కంప్లీట్ అయిన క్లాస్ రిలేటెడ్ అసైన్మెంట్ కూడా సేమ్ షీట్లో యాడ్ అవుతుంది. సో మీ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ డిఫికల్టీ దట్ ఈస్ ఫైన్. నో నీడ్ టు వరీ. స్టార్టింగ్ స్టేజ్లో ఎక్స్పెక్టెడ్ డిఫికల్టీ ఫెమిలియర్ అవ్వడానికి, సిస్టమ్ ఫెమిలియర్ అవ్వడానికి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. నో నీడ్ టు వరీ. సో once you are doing the 3 to 4 assignments, you will get familiar, then you may feel comfortable. మీకు అప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. ఎస్ అండి. సో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? Yeah, sure. This is Revan. యా ఎస్ Yeah, అండి. sure. Yeah, sure. నాది చెప్పాను కదా నిన్న, లైక్ ఒక ట్రయల్ వర్షన్ ఉంది. సో దాంట్లో నాకు మీరు ఇవాళ చెప్పిన యాప్ ఉంది చూసారా, డైనమిక్స్ కస్టమ్ యాప్.
యా ఆ అప్లికేషన్ సంథింగ్ లైక్ నాకు ఎందుకో కనిపించట్లేదు బేసిక్గా. ఓకే. యా మీరు సో అన్నట్టు అందులో యా మీన్ లైక్ వెళ్ళి సెర్చ్ చేసి ఎనబుల్ చేయమంటున్నారు. బట్ ఐఎమ్ నాట్ able to find that app and enable that thing. సో వాట్ యు డూ, డిడ్ యూ చెక్ దిస్ వీడియో? ఈ వీడియో చెక్ చేశారా? ఈ వీడియోలో ఉంది అది ఎలా ఎనేబుల్ చేయాలి ఏంటి అనేది. యా నేను ఒకసారి అది వాళ్ళ చూసి ఎనబుల్ Hmm. చేస్తాను. ఇది చేసి లాస్ట్. assignment start చేస్తాను. ఓకే. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో చెప్పున్నాము ఎలా ఎనేబుల్ చేయాలనేది. ఓకే ఓకే అండి, మళ్ళీ ఆ వీడియో ఒకసారి ఇన్ డీటెయిల్ చూసి చేస్తాను. అండ్ ఎవ్రీవన్, మీరు అసైన్మెంట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన డేటా అండ్ ఫీల్డ్స్ మాత్రమే మెయింటైన్ చేయాలండి. యూ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ న్యూ ఫీల్డ్స్ కానీ ఎంటిటీస్ కానీ క్రియేట్ చేయొద్దు. సో ఎవ్రీవన్ మేక్ షూర్ యూ ఫాలో ద అసైన్మెంట్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ గివెన్ హియర్. మనం క్లాస్లో చెప్పింది ఓన్లీ ఫర్ ద అండర్స్టాండింగ్ పర్పస్. మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసమే కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసి చెప్పున్నాము. బట్ ఇక్కడ మీరు చూస్తే నాకు శాంపుల్ డిజైన్లో ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయింది అనుకోండి. ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? జెండర్, డేట్ ఆఫ్ బర్త్, లాస్ట్ బిల్, జనరేషన్ డేట్, మ్యారిటల్ స్టేటస్, ఇవన్నీ ఉంటవి. అలాగే పవర్ బిల్లో కూడా. సో మీ క్లాస్ అర్థం అవడానికి నేను కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు పవర్ బిల్లో కూడా పేమెంట్ స్టేటస్ ఉంటుంది, సర్వీస్ నెంబర్ ఉంటుంది, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇలా సెక్షన్స్ ఉంటవి. అవన్నీ మనం అసైన్మెంట్లో ఇచ్చుంటాము. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు క్లాస్ ఫాలో అవ్వద్దు. క్లాస్ ఓన్లీ ఫర్ ద learning purpose to understand the concepts. Practice చేసేటప్పుడు you have to follow the structure what I have given here. Assignments లో ఇచ్చిన లింక్స్ ఫాలో అవ్వాలి. యూ కెన్ క్లిక్ ద అసైన్మెంట్ లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక యాప్ ఓపెన్ అవుద్ది, ఒక ఎక్సెల్ ఓపెన్ అవుద్ది రిలేటెడ్ అసైన్మెంట్. టుడే వీఆర్ గోయింగ్ టు గివ్ దిస్ అసైన్మెంట్. ఇది పవర్బిల్ సిస్టమ్. ఫస్ట్ ఎంటిటీస్ క్రియేట్ చేయండి. ఎంటిటీస్ క్రియేట్ చేసిన తర్వాతనే ఫీల్డ్స్ క్రియేట్ చేయండి, వన్ ఆఫ్టర్ అనదర్. సో ఇవి ఫీల్డ్ డేటా టైప్ ఆల్రెడీ మెన్షన్. ఇక్కడ డు నాట్ క్రియేట్ న్యూ ఫీల్డ్, యూజ్ ప్రైమరీ ఫీల్డ్ అండ్ రీనేమ్ ఇట్ అంటే మనకి డిఫాల్ట్గా ఒకటి బాక్స్తో నేమ్ ఫీల్డ్ వస్తుంది కదా, అది యూజ్ చేయాలి. అండ్ పవర్ బిల్లో బిల్ నెంబర్కి యూజ్ ద డిఫాల్ట్ ఫీల్డ్. అంటే పవర్ బిల్కి కూడా ఫీల్డ్స్ లిస్ట్ ఇచ్చాము. న్యూలీ క్రియేటెడ్ ఫీల్డ్స్ ఫామ్లో యాడ్ చేయండి. అండ్ సో ఈ షీట్ వదిలేసేయండి. ఈ షీట్ మీకు నెక్స్ట్ రేపటి టాపిక్లో కవర్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ టుడే యూ జస్ట్ ఇంప్లిమెంట్ దిస్ వన్. ఈ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ మీకు శాంపుల్ డిజైన్స్ ఉన్నవి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద శాంపుల్ పర్పస్. ఆర్టిస్ట్గా ఉండాలని లేదు, లేఅవుట్ పర్పస్. ఇక్కడ 2x2 లేఅవుట్ ఇలా రావాలని మాత్రమే. మీకు ఇక్కడ ఆర్టిస్ట్కి ఇలా రావాలని ఏం లేదు. మీకు ఇక్కడ ఇది క్విక్ కాన్సెప్ట్ ఇంకా కవర్ అవ్వలేదు. సో మీకు క్విక్ రావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది ఫర్దర్ క్లాసులో వస్తుంది. ఓన్లీ లేఅవుట్ పర్పస్ కోసమే చూడండి ఇది. ఎస్ అండ్ ఎనీబడి ఎల్స్ హ్యావింగ్ డౌట్స్? No, Ashok. Okay, fine. Yeah, that's all for today. Thanks everyone. So you guys do the groundwork చేసుకోండి. మీకు సెట్ అవుతుందా లేదా, లేదంటే టెక్నాలజీ డిమాండ్ ఎలా ఉంది ఏంటి. నిన్న మనం డెమో క్లాస్లో చెప్పున్నాం కదా, మనకి కాల్స్ అనేవి లేదో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. You guys do the groundwork and you can reach out to me if you are interested to enroll. Yeah, thank you guys. Bye. Sir, when you will record, when you will share the recording? The recording will be uploaded in the next 2 hours in the same sheet. Okay, sir. How to access the sheet? The sheet URL I have already given the chat in the chat. Are you part of the group? We No, have the WhatsApp community group. Are you part of that group? no. Okay. So let me just ping here. So I added the sheet link in the chat. And the WhatsApp community group link also let me just add. You can join in the WhatsApp community group. I will share Okay. the daily updates here. Or you can scan this QR code, join in the WhatsApp community group. Okay, Andy. So that's all for today. Thanks everyone. Thank you, Ashok.